ప్రశ్న. ఆపరేషన్ ఖగర్ దేనికి సంబంధించినది? ఆపరేషన్ ఖగర్ ఈజ్ రిలేటెడ్ టు అంటే ఆపరేషన్ ఖగర్ అనేది ఇది డిఫెన్స్ ఫోర్స్ సంబంధించి ఒక ఆపరేషన్ అండి. ఈ ఆపరేషన్ ఖగర్ అనేది మావోయిస్ట్ నిర్మూలన కోసమే ఛత్తీస్గఢ్లో ఇటీవల చేపట్టారు. సో వీటిపై మనకి ట్రెండింగ్ ఉంది కాబట్టి వీటిపై ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇదే ప్రశ్న ఎలా అడుగుతారంటే మావోయిస్ట్ నిర్మూలన కోసమే ఇటీవల ఏ రాష్ట్రంలో ఆపరేషన్ ఖగర్ చేపట్టారు అని అడుగుతారు మనకి. సో ఇప్పుడు వచ్చేసి ఛత్తీస్గఢ్. సో మన క్లాసులో ప్రశ్న అనేది అలాగ ల్యాక్ చేస్తూ అలా ఏమేమి ఉండదండి. డైరెక్ట్ మనము ఒక ప్రశ్న అవసరమైతే ఎక్కువగా చెప్తాము, లేకపోతే ఫాస్ట్గా చెప్పొద్దు. ఎందుకంటే మీ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అలానే నా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్లాస్ అనేది మన క్లాస్ అనేది జరుగుతుంటాయండి. మన క్లాస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఎక్కువ మందికి ఇది చేరువవుతుంది కాబట్టి. ఇక 102వ ప్రశ్న. ఆల్రెడీ ఎవరైతే ముందు వీడియో చూడకుంటారో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వీళ్ళు చూడగలరు. ఆపరేషన్ సర్ప్ వినాస్ ఏ సంవత్సరం ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఇన్ విచ్ ఇయర్ అండ్ నిర్వహించారు కాదండి, చేపట్టారు. ఇన్ విచ్ ఇయర్ అండ్ స్టేట్ వాజ్ ఆపరేషన్ సర్ప్ వినాస్ కండక్టెడ్ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల యొక్క ఏరువేత కోసం ఆయన చేపట్టారండి 2003లో జమ్మూ కాశ్మీర్లో. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తారు. ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత డిసెంబర్ 31, 2019లో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ 103వ ప్రశ్న. G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయి మరియు థీమ్ ఏమిటి? వేర్ వద్ద G20 2024 సమ్మిట్ హెల్ అండ్ వాట్ వాజ్ ఇట్ ఈస్ థెమీ? సో G20 సమావేశాలు అంటే 20 దేశాలు, గవర్నమెంట్స్ ఆఫ్ 20 దేశాలు ఒక దగ్గర కూర్చొని కాలుష్యంపై అలానే ట్రేడ్పై అంటే ఆర్థిక సంబంధాలపై ఒక దేశానికి ఎలా సహకరించుకోవాలి ఈ యుద్ధాల టైంలో లేకపోతే కరోనా టైంలో ఇవన్నీ మాట్లాడుకుంటారండి. సో ఈ G20 సమావేశాలకు సంబంధించి గవర్నమెంట్స్ ఆఫ్ 20 సంబంధించి 2024 ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్ దేశంలో జరిగింది, బ్రెజిల్ దేశంలో. సో దానికి సంబంధించి తెమి అంటారు, నినాదం లేకపోతే మోటో అని అంటారు. సో ఆ యొక్క తెమి ఏంటంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్, సమానత మరియు స్థిరత కోసం నిర్మాణం, లేకపోతే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేది G20 2024 యొక్క తెమి. అది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగింది. సార్ దీనికి రిలేటెడ్గా ఏం అడుగుతారంటే సార్ అంటే G20 సమావేశాలు 2023లో ఎక్కడ జరిగాయి? G23 సమావేశాలు 2023లో ఎక్కడ జరిగాయి అంటే ఇండియాలో జరిగాయి. ఎప్పుడు జరిగాయి అంటే September 9 ఢిల్లీ డిక్లరేషన్ అంటే అది G20 సంబంధించింది. అలానే G20 సమావేశాల్లో 2023లో ఏ యూనియన్ చేరిందంటే ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు యూరోప్ ఖండ దేశంలో అన్ని యూరోపియన్ యూనియన్ అంటారు కదా, అలానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు అనుకుంటున్నాం, అక్కడ ఉన్న రాష్ట్రాలన్నీ కలిపి ఒక ట్రీటీ అంటే ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక దేశంగా ఏర్పడేదాన్ని యునైటెడ్ స్టేట్స్ అంటుంటాం. అలానే ఆఫ్రికన్ యూనియన్ కూడా ఆఫ్రికా ఖండంలో ఉన్న అన్ని దేశాలన్నీ ఆఫ్రికన్ యూనియన్గా చేరాయి. సో ఎప్పుడు ఏర్పడిందంటే 2002లో ఏర్పడింది ఆఫ్రికన్ యూనియన్. సో G20 సమావేశానికి సంబంధించి ఏ యూనియన్ చేరిందంటే ఆఫ్రికన్ యూనియన్ చేరింది. సో మనకి ఈ యొక్క ప్రశ్నలు అనేది నేను ఒక 6 నెలల నుంచి రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రశ్నలు ఇస్తానండి. సో ఈ ప్రశ్నలు అనేవి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పేపర్ సెట్టర్ ఎలా అడుగుతారో అలాంటి విధానంలో మీ యొక్క ప్రశ్నలు నేను ఇస్తానండి. అలానే ఇటీవల జరిగిన ఎగ్జామ్స్లో అడిగే ప్రశ్నలు అలానే ప్రీవియస్గా అడిగే విధానం ఆ రీసెర్చ్ చేసి ఇస్తున్నాను. అలానే మరి 2023 చెప్పిస్తాం, 2024 చెప్పిస్తాం. మరి 2025 G20 సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే సౌత్ ఆఫ్రికా జోహాన్నస్బర్గ్లో జరగబోతున్నాయి 2025లో. ఇక 104వ ప్రశ్న చూద్దాం. 75వ 76వ గణతంత్ర దినోత్సవానికి వచ్చిన విదేశీ అధ్యక్షులు ఎవరు? 75వ 76వ గణతంత్ర దినోత్సవంకి వచ్చిన విదేశీ అధ్యక్షులు ఎవరంటే 75వ రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఎమ్మాన్యుయల్ మాక్రాన్ వచ్చారండి. అలానే 76వ రిపబ్లిక్కి సంబంధించి ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభావో సుబియాంటో, ఇక్కడ సునియాంటో ఉంది తప్పు, సుబియాంటో. సో ఇక ఫ్రాన్స్ వచ్చింది కాబట్టి ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే
ఫ్రాన్స్లో జరిగాయి. సో ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్. అలానే ఇండోనేషియా సంబంధించి ఎవరు అధ్యక్షుడు అంటే ప్రబోవో సుబియాంటో. సో ఇండోనేషియా వచ్చింది కాబట్టి ఏం సార్ నేర్చుకోవాలి సార్ అంటే, ఇటీవల ఏ సౌత్ ఆసియన్ కంట్రీలో అత్యంత వేగంగా నడిచే రైలుని కనిపెట్టారంటే అది ఇండోనేషియా. ఆ ట్రైన్ నేమ్ ఏంటంటే వుష్, WHOOSH, వుష్. సో అప్పుడు ఆ ట్రైన్ కనిపెట్టినప్పుడు అప్పటి ఆ అధ్యక్షుడు ఎవరంటే జోకో విడోడో. సో మరి వాళ్ళు వచ్చేటప్పటికు ఇండోనేషియా ప్రస్తుతం అంటే ప్రబోవో సుబి అంటారు. మరి సార్ మరి ఆ ట్రైన్ చెప్పేశారు, మరి ఆ ట్రైన్ నేమ్ ఏంటంటే ఉష్ అని చెప్పేశారు. ఆ ట్రైన్ అత్యంత వేగంగా నడిచేదని చెప్పారు కదా సౌత్ ఆసియన్ కంట్రీలోనే. అది ఎంత అంటే గంటకి 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది ఆ ట్రైన్. సో సౌత్ ఆసియన్ కంట్రీస్లో అత్యంత వేగంగా నడిచే ట్రైన్ ఏదంటే ఉష్ ట్రైన్. ఇక 105వ ప్రశ్న, ప్రధానమంత్రి ముద్రా యోజన ఎప్పుడు ప్రారంభించబడింది మరియు దీని ఉద్దేశం ఏమిటి? ప్రధానమంత్రి ముద్రా యోజన ఎప్పుడు ప్రారంభించబడింది, దీని ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి ముద్రా యోజన 2015లో ప్రారంభించబడిందండి. ఇది 2025తో 10 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది. సో అది దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే చిన్న వ్యాపారులకు, ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఉంటారు కదా, వారి కోసం కేంద్ర ప్రభుత్వం లోన్స్ అనేది ఇస్తుంది. సో ఈ యొక్క ముద్రా యోజన యొక్క మెయిన్ ఏంటంటే ప్రొవైడింగ్ లోన్స్ టు స్మాల్ బిజినెస్ అని చెప్పి 2015లో చేపట్టారు. 106వ ప్రశ్న, బేటీ బచావో బేటీ పడావో పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్? అంటే ఇది బాలికల రక్షణ మరియు విద్య ప్రోత్సాహం, ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చారు ఇది. అలానే గరీబీ హటావో గరీబీ బిఖారీ హటావో అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారంటే ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ ఇద్దరు ఇచ్చారు ఈ యొక్క నినాదాన్ని. గరీబీ హటావో బిఖారీ హటావో అనేది ఇద్దరు ఇచ్చారు. ఇందిరాగాంధీ ఇచ్చారు, రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు. ఇక జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఎవరిచ్చారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేది ఈ నినాదాన్ని ఎవరిచ్చారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. సో ఇక్కడ నెహ్రూ గారు ఉంది, తప్పండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు. సార్ మరి జై జవాన్ జై కిసాన్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పుకోవాలి మనం. అదే మరి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఎవరిని ఇచ్చారు? అటల్ బిహారీ. ఎందుకు నేను 3 సార్లు చెప్పానంటే ఇటీవల ప్రశ్న ఇది. ఈ ప్రశ్న అనేది ఏపీ మెగా డిఎస్ అవుతున్నాయి కదా ఎగ్జామ్స్, ఆ ప్రశ్నలు అడిగారు మనకి. సో మీరు అక్కడ జై జవాన్ జై కిసాన్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇక 109వ ప్రశ్న, మేక్ ఇన్ ఇండియా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్? అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కంపెనీలో. సో ప్రపంచ దేశాలు మేడ్ ఇన్ చైనా ఇప్పుడు మనం వాడుతుంటాం, మేడ్ ఇన్ జపాన్ వాడుతుంటాం. సో అలా కాకుండా మన దేశంలో తయారైనటువంటివి ఎక్స్పోర్ట్ చేసి వేరే కంట్రీస్లో మేడ్ ఇన్ ఇండియా వస్తువులు మనం వాడేట్టుగా మేక్ ఇన్ ఇండియా. ఇది మన ఇండియాలో కూడా మనం సొంతంగా తయారు చేసుకున్న వాటిని మనం వాడుకునే విధంగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టిందండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం, టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో కాకపోతే ఇది రియాలిటీలో ఏమవుతుందంటే ఈ మేక్ ఇన్ ఇండియా తెచ్చిన తర్వాత మనకి ఎక్కువగా ఇండియాలో అమ్ముడుపోయే ఫోన్లు ఏంటంటే రెడ్మీ ఫోన్స్. సో అలా తెచ్చిన తర్వాత ఇది రెడ్మీ అనేది ఏంటి, చైనా జియోమీ కంపెనీకి సంబంధించింది. సో ఇది ఏం చేశారు, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి వెనక్కి స్టిక్కర్లే చెప్పేశారు. కాకపోతే ఎప్పుడైనా మన మొబైల్ అనేది పగిలితే లోపల ఉంటుంది ఏంటంటే అది మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది, అది రియాలిటీలో. సో మన ఇండియాలో ఏది తెచ్చినా అమలు చేస్తారు, కాకపోతే దాని మీద రివ్యూ అనేది ఉండదు. సో మన దేశంలో దాదాపుగా ఒక 70% వరకు అన్నీ అవుట్ ఆఫ్ కంట్రీలో నుంచి వచ్చిన వస్తువులే అని లాస్ట్కి తినే పదార్థాలు కూడా. సో మన ఇండియాలో పండుతాయి, కాకపోతే మన ఇండియాలో
పండిన పంటని వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ తక్కువగా దొరికిన వాటిని ఇక్కడికి ఎక్కువ ట్యాక్స్ ఉండదు కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకొని అమ్మేస్తుంటారు. అది రియాలిటీ, అందరికీ తెలిసే అది విషయం, కాకపోతే ఎవరు దాన్ని పట్టించుకోరు. 110వ ప్రశ్న, 2500 నోట్లపై ఉండే బొమ్మ ఏమిటి? వాట్ ఇమేజ్ ఇస్ ప్రింటెడ్ ఆన్ 2500 నోట్స్? సో 2000 నోట్లపై ఉండే బొమ్మ ఏంటంటే మంగళయాన్. అలానే 500 నోట్లపై ఉండే దాన్ని ఏదంటే రెడ్ ఫోర్ట్. ఇక 100 రూపాయలు, 50, 20, 10 నోట్లపై ఏ బొమ్మలు ఉంటాయంటే 100 రూపాయల నోటుపై రాణి కీ వావ్, అలానే 50 రూపాయల నోటుపై హంపి, అండ్ 20 రూపాయల నోటుపై ఎలోరా కేవ్స్, అలానే 10 రూపాయల నోటుపై కోనార్క్ టెంపుల్, సూర్యదేవర్ టెంపుల్ దాని మీద ఉంటుంది. సో మనకి ఇటీవల కాలంలో ఇది ట్రెండింగ్ ఉంది కాబట్టి వాటిపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు వచ్చేసాయి. ఆర్బీఐ అనేది 50 రూపాయల నోటు, 100 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, 20 రూపాయల కొత్త నోట్లు ప్రింట్ చేసింది కాబట్టి వాటిపై మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో డివాస్ ఇంక్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద డివాస్ ఇంక్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇండియా? ఇంక్ ఫ్యాక్టరీ కోసం ఎందుకు సార్ అడుగుతారంటే, ఇంత మనం చెప్పుకోవడం కదా 500 నోట్లకి సంబంధించి ఇంకులు, అలా 100 రూపాయలు ఇంకులు ఎక్కడ తయారు చేస్తారంటే ఈ దివాస్ ఇంక్ ఫ్యాక్టరీలోనే. ఇది దివాస్ ఇంక్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అలానే మధ్యప్రదేశ్ స్టేట్ వచ్చింది కాబట్టి మన దేశంలో ఎక్కువగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయంటే అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే. అలానే ఇటీవల స్మైల్ స్కీమ్ అనేది ఎక్కడ చేపట్టింది సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్ట్గా అంటే అది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో, ఇండోర్లో. అలానే ఇండియాలోని క్లీనెస్ట్ సిటీ ఏదంటే అది ఇండోర్. సో ఇందాక స్మైల్ స్కీమ్ చెప్పారు కదా సార్, స్మైల్ స్కీమ్ ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పైలట్ ప్రాజెక్ట్గా స్మైల్ స్కీమ్ అనేది తెచ్చింది. స్మైల్ స్కీమ్ ఏంటంటే ఎవరైతే రోడ్ల మీద బిచ్చం అడుగుతారో లేకపోతే బిచ్చం ఇస్తారో ఇద్దరిని జైల్లో పెట్టే ఒక చట్టం అనేది కేంద్ర ప్రభుత్వము ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టింది. సో మనకి ఇండోర్లో మధ్యప్రదేశ్లో ఇండోర్లో బిచ్చం వేయడం అనేది నేరంగా పరిగణిస్తున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది అమాయకులని బిచ్చంలో తెచ్చి వాళ్ళు బిచ్చం ఎత్తించి వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము కాజేసి ఇలా చేస్తున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అలాంటి వాళ్ళకి నిరసరాయులకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి యొక్క ఆశ్రమాలు చేర్పించి వాళ్ళ యొక్క మౌలిక అవసరాలను తీర్చి వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వద్దామని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క స్కీమ్ తెచ్చిందండి. వీళ్ళతో పాటు అలానే ట్రాన్స్జెండర్స్ కూడా ఈ యొక్క స్మైల్ స్కీమ్లో వస్తారని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో మనము చదువుకునేటప్పుడు ఒక ప్రశ్న నుంచి 5 ప్రశ్నలు వచ్చే విధంగా చూసుకోవాలి. 5 ప్రశ్నలు వచ్చాయంటే ఒక బుక్ చదివేసి 300 పేజీలు చదివేసి వచ్చేసింది నాకంటే అది అవ్వదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆల్రెడీ ఎగ్జామ్స్ 2 ఇయర్స్ రాసిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి మన క్లాసులో ఇలానే ఉంటుంది. సో ఒక ప్రశ్న నుంచి 5 ప్రశ్నలలో ఇవ్వడం అనే మన క్లాస్ యొక్క థీమ్. ఇక 113వ ప్రశ్న, భారతదేశంలో నాణేలు ఎక్కడ తయారవుతాయి? వేర్ ఆర్ కాయిన్స్ లైక్ 2, 1, 10, 100 ప్రింటెడ్ ఇన్ ఇండియా? సో మనకి 2 రూపాయలు, 1 రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 5 రూపాయల నాణేలు ఎక్కడ తయారవుతాయి అంటే ముంబై, హైదరాబాద్, నోయిడా, కోల్కతా సిటీస్లో తయారవుతాయి. ఇక 114వ ప్రశ్న, వింటర్ వామిటింగ్ వైరస్ అనే బగ్ ఏ వైరస్కు సంకేతం? విచ్ వైరస్ ఇస్ రిఫర్ టు యాజ్ ది వింటర్ వామిటింగ్ బగ్ అంటే నోరో వైరస్ సంకేతం. ఇటీవల యుఎస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ యొక్క వైరస్ అనేది కలకలం సృష్టించింది. సో వీటిపై మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్ టాపిక్ సంబంధించి కాబట్టి. 115వ ప్రశ్న, విటమిన్ B12 యొక్క రసాయన నామం ఏంటి? విటమిన్ B12 యొక్క రసాయన నామం వచ్చేసి సైనకోబలమిన్ అనేది విటమిన్ B12 యొక్క రసాయన నామం. సో ఇది యొక్క ప్రశ్నలు అనేవి మోస్ట్ ట్రెండబుల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాటి నుంచి నేను తీసిస్తున్నానండి. ఇది ఒక 6 months రీసెర్చ్ చేసి ఇస్తున్నాను. సో మీకు మిగతా ప్రశ్నలు అనేది మీరు చదివేసి ఉంటారు, మీకు చదవని ప్రశ్నలు అనేది మన క్లాస్లో అందజేస్తామండి. ఇక
116వ ప్రశ్న. యూరోపా క్లిప్పర్ మిషన్ ఎవరు ప్రారంభించారు మరియు దీని ఉద్దేశం ఏంటి? హూ లాంచ్డ్ ది యూరోపా క్లిప్పర్ మిషన్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్? యూరోపా క్లిప్పర్ అనేసి నాసాకి సంబంధించి ఒక మిషన్ అండి. ఈ యొక్క నాసా మిషన్ ఏంటంటే జూపిటర్ గ్రహం ఏదైతే ఉందో దాని యొక్క ఉపగ్రహం నేమ్ వచ్చేసి యూరోపా. సో ఇటీవల ఈ యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్ అనేది ఆ యూరోపాపై జీవం ఉనికి ఉందా, వాటర్ ఉందా, అసలు ఏంటి అక్కడ ఉందని తెలుసుకోవడం కోసం చేపట్టిన యూరోపా క్లిప్పర్ అనేది నాసా మిషన్. ఇక 117వ ప్రశ్న. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది మరియు WHO చైర్మన్ ఎవరు? వెన్ is the World Health Day celebrated and who is the chairperson of WHO? సో వరల్డ్ హెల్త్ డే అనేది April 7న ప్రతి ఇయర్ మనము జరుపుకుంటామండి. అలానే ప్రస్తుత WHO చీఫ్ వచ్చేసి చైర్మన్ ఎవరు వచ్చేసి టెడ్రోస్ అథానమ్. 118వ ప్రశ్న. యుఎన్ఓలో చివరగా చేరిన దేశం ఏది మరియు ఎప్పుడు చేరింది? విచ్ ఈజ్ ద లాస్ట్ కంట్రీ టు జాయిన్ ది యుఎన్ఓ అండ్ వెన్ డిడ్ ఇట్ జాయిన్? సో ఐక్యరాజ్య సమితిలో చివరగా చేరిన దేశం ఏంటంటే దక్షిణ సౌత్ సూడాన్. సో ఇది ఎప్పుడు చేరిందంటే 2011లో. ఇటీవల కరప్షన్ కంట్రీలో టాప్స్లో ఉన్న కంట్రీ ఏంటంటే అది సౌత్ సూడాన్. సో మీకు డెప్త్ క్లాస్ కావాలంటే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తానండి. ఈ యొక్క క్లాస్ అనేది మనకి 10th ఇంటర్ బేసిక్ మీద అడతారు కాబట్టి బేసిక్సే మనకు అడతారు, డైరెక్ట్ క్వశ్చనే. సో మనకి డిగ్రీ మీద తదుపరి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి అయితే మనకి ఇలా డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వడు. సో కింద 4 ఇచ్చి మళ్ళీ కింద 4 ఇస్తాడు. సో అలాంటి క్లాస్ అనేది నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. సో అది పెద్ద గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి అలాంటి అడుగుతారు కాబట్టి మనకి హైకోర్ట్స్ అండ్ గ్రూప్ డికి సంబంధించి డైరెక్ట్ బిట్స్ ఒక ప్రశ్న ఇచ్చేసి కింద 4 సమాధానాలు ఇచ్చి అందులో ఏదో ఒకటి మనకు కొనుక్కోమంటాడు. సో మనకి అది బేసిక్ నేర్చుకుంటే చాలు. కాబట్టి మీకు ఫ్యూచర్లో ఇలా ఈ యొక్క 1000 ప్రశ్నలు మనం మాట్లాడుతాం కాబట్టి 1000 ప్రశ్నలు ఇన్ డెప్త్గా నేను చెప్తాను. ఓకేనా? ఇక 118వ ప్రశ్న. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న యునెస్కో వారసత్వ కట్టడాల సంఖ్య ఎంత? సో హౌ మెనీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ఇండియా అంటే 43 ఉన్నాయి ప్రజెంట్. 43. అలానే 120వ ప్రశ్న. యునెస్కో ఎప్పుడు ఏర్పడింది మరియు దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వెన్ వాజ్ యునెస్కో ఫౌండెడ్ అండ్ వేర్ ఈజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అంటే 1945లో ఏర్పడిందని యునెస్కో. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి 1945లో ఏర్పడింది. అలానే దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఇక 121వ ప్రశ్న. యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మరియు ఎప్పుడు ఏర్పడింది? యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్లో ఉంది. అలానే ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1946లో ఏర్పడింది. ఇక 122వ ప్రశ్న. IMF ఎప్పుడు ఏర్పడింది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధ వేళ ఈ యొక్క ఇండియా యొక్క ఏం కోరిందంటే పాకిస్తాన్కి మీరు రుణం ఇవ్వకండి, లోన్ ఇవ్వకండి. సో పాకిస్తాన్ అనేది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది, అలానే ప్రపంచ దేశాలకు నుంచి ముప్పి ఉంది అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే IMF వినమించింది. కాకపోతే IMF వెనకంట వాళ్ళకి ఫండింగ్ అనేది ఇచ్చింది. సో IMF ఎప్పుడు ఏర్పడిందంటే 1945. సో కరెంట్ ఏదైతే టాపిక్ ఉందో దాని మీద మనం చదువుకుంటూ ఉండాలి. 123వ ప్రశ్న. కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు ప్రధాన కార్యాలయాలు జతపరచండి అని ఇస్తారు మనకి. సో IMF వచ్చేసి వాషింగ్టన్ DC, అలానే WHO వచ్చి జెనీవా అండ్ యునెస్కో వచ్చేసి ప్యారిస్. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా అంటే అది స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. అలానే యునెసెఫ్ వచ్చేసి న్యూయార్క్. సో అన్నీ సరైన జత. ఇక 124వ ప్రశ్న చూద్దాం. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య ఎంత? బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది? సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ బ్రిక్స్ కరెంట్లీ? వెన్ వాజ్ బ్రిక్స్ ఫార్మ్డ్? సో ప్రస్తుతం బ్రిక్స్ దేశాల సంఖ్య ఎంత అంటే బ్రిక్స్లో 10 దేశాలు ఉన్నాయి. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2006లో ఏర్పడింది. సో ఇది ఏర్పడేటప్పుడు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. తర్వాత ఇటీవల ఏ కంట్రీ చేరాయి అంటే 5 కంట్రీస్ చేరాయి. సో తర్వాత వచ్చే ప్రశ్నలో అది కంటిన్యూ అవుతుంది. సో 125వ ప్రశ్న. 2023-2025 మధ్య బ్రిక్స్లో చేరిన కొత్త దేశాలు ఏవంటే ఈజిప్టు,
ఇథియోపియా, ఇరాను, ఇండోనేషియా, యుఏఈ. సో ఇలాంటి ప్రశ్న మనం గుర్తుంచుకోవాలంటే ఏం చూడాలంటే ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి ప్రిపేర్ అవుతుంటారో మన క్లాసులో ఎక్కువగా గొడవ చేస్తామంటే ఎక్కువగా హాస్టల్స్లో ఏం చేస్తాం మనము ఇయో అంటాం, సౌండ్ చేస్తాం ఇయో అని. సో అలానే ఇది మనం ఎలా గుర్తుంచుకోవాలంటే బ్రిక్స్ ఇయో. సో బ్రిక్స్ ఇయో అంటే బ్రిక్స్ అయిపోయింది, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మరి ఇయో అంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, ఇండోనేషియా, యుఏ ఇటీవల చేరాయి కంట్రీస్. సో బ్రిక్ ఇయో. 126వ ప్రశ్న. బ్రిక్స్ 13వ, 14వ, 15వ, 16వ సదస్సులు ఎక్కడ జరిగాయి? వేర్ వర్ ది 13th, 14th, 15th and 16th బ్రిక్స్ సమ్మిట్స్ హెల్డ్ అంటే 13th వచ్చేసి ఇండియాలో చేయండి, 14 వచ్చేసి చైనా అండ్ 15 వచ్చేసి సౌత్ ఆఫ్రికా అండ్ 16 వచ్చేసి రష్యా. ఇక్కడ 127వ ప్రశ్న. సార్క్ ఎప్పుడు ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ? వెన్ వాజ్ సార్క్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వేర్ ఇస్ ద ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అంటే సార్క్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1985లో ఏర్పడిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కాఠ్మండు, నేపాల్. 128వ ప్రశ్న. క్రింది వాటిలో సార్క్ సభ్య దేశాలు ఏవి? సో కింద వాటిలో సార్క్ సభ్య దేశాలు వచ్చేసి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్. మయన్మార్ అనేది ఈ లిస్టులో లేదు. ఆ మయన్మార్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారు. మయన్మార్ అనేది లేదు. సార్క్లో సభ్యత్వం కలిగిన దేశాల్లో మయన్మార్ అనే దేశం లేదు. ఉన్న దేశాలు ఏవంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్. అలానే 129 ప్రశ్న. సౌత్ ఆసియన్ యూనివర్సిటీని ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది, దాని పూర్తి రూపం ఏంటి? సో సార్క్ యొక్క పూర్తి రూపం వచ్చేసి సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. సో ఈ యొక్క సార్క్ ఈ సౌత్ ఆసియన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో సౌత్ ఆసియన్ యూనివర్సిటీ. అలానే 130వ ప్రశ్న. బిమ్స్టెక్ అబ్రివేషన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిమ్స్టెక్? సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో మనము ఎగ్జామర్ పాయింట్ ఆఫ్ ఇస్తున్నామండి. ఇటీవల జరిగిన చాలా వరకు ఏపీ ఎడ్సెట్ కానివ్వండి, లా సెట్ కానివ్వండి, పీజీ సెట్ కానివ్వండి, అలానే ఇప్పుడు జరుగుతున్న మెగా డీస్కి సంబంధించి చాలా వరకు ప్రశ్నలు మనం చేసిన 1000 ప్రశ్నల్లో వచ్చేవండి. సో ఐఎమ్ హ్యాపీ. చాలామంది మన యూట్యూబ్ చూసి చేస్తుంటారు. ఐఎమ్ హ్యాపీ. సో 131వ ప్రశ్న. నాటో ఎప్పుడు ఏర్పడింది? చివరిగా చేరిన 31, 32 దేశాలు ఏవి? నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇటీవల కాలంలో రష్యాకి యుక్రెయిన్కి వార్ అవుతుంది చాలా రోజుల నుంచి. సో రష్యాకి యుక్రెయిన్ వార్ ఎందుకు అవుతుందంటే మనకి రష్యా, యుక్రెయిన్ ఒకప్పుడు ఒకే దేశాలు. సో సోవియట్ యూనియన్ అనేవారు కదా. సో ఇప్పుడు రష్యాతో ఎక్కువగా బార్డర్ పంచుకుంటున్న దేశం ఏదంటే యుక్రెయిన్. సో యుక్రెయిన్ ఏంటంటే ఇటీవల నాటోలో చేరాలనుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ రష్యా ఎప్పుడైనా మా మీద సైనిక చర్య చేసి మా దేశాన్ని ఆక్రమించుకుంటే మమ్మల్ని కాపాడే, మాకు సపోర్ట్గా ఉండే దేశాలు మాకు కావాలని చెప్పి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది యూరోప్ ఖండంలో ఉన్న ఒక ఆర్గనైజేషన్. సో దీనిలో ప్రపంచ దేశాలన్నీ సైనిక సహకారాలు అందిపుచ్చుకుంటాయి ఒక దేశానికి ఎప్పుడైనా ఆపద వస్తే. సో అందులో మేము చేరితే మాకు ఎప్పుడైనా సపోర్ట్ మాకు దొరుకుతుంది ఈ యొక్క నాటో వలన యుక్రెయిన్ చేయాలనుకుంటుంది. సో రష్యా ఎందుకు అడ్డుపడుతుందంటే ఒకవేళ ఆ నాటో కలిసి ప్రపంచ దేశాలలో ఉన్న ఈ నాటో అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది మాపై సైనిక చర్య చేపడితే ఈ యుక్రెయిన్ బార్డర్ నుంచే వచ్చేయడానికి వీలుగా ఉంటుంది కదా, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రష్యా అనేది అందులో మీరు చేరకండి అని చెప్పి యుద్ధం ప్రకటించింది. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1949 ఏర్పడిందండి. ఇటీవల చేరిన 31, 32 దేశాలు ఏవంటే ఫిన్లాండ్ అండ్ స్వీడన్. 132వ ప్రశ్న. ప్రపంచంలో ఎక్కువగా కాఫీని ఎగుమతి చేసే దేశం ఏది? ఇండియా యొక్క స్థానం ఏమిటి? ప్రపంచంలో ఎక్కువగా కాఫీ ఎగుమతి చేసే దేశం ఏదంటే బ్రెజిల్ దేశం అండి. ఇండియా యొక్క స్థానం వచ్చేసి 6వ స్థానం. అలానే మన దేశంలో ఎక్కువ కాఫీని పండించే రాష్ట్రాలు ఏవంటే కర్ణాటక, కేరళ. టీ అంటే అస్సాం చెప్తాం మనం. అలానే 133వ ప్రశ్న. కింది వాటిలో ఇండియాలో దొరికే కాఫీ గింజలను గుర్తించండి. ఐడెంటిఫై ద కాఫీ బీన్స్ ఫౌండ్ ఇన్ ఇండియా ఫ్రమ్ ది ఫాలోయింగ్ లిస్ట్ అంటే
ఈ కాఫీ గింజలు అనేది మన ఇండియన్ స్టేట్లో కేరళ, కర్ణాటక అండ్ మన ఐపీ వచ్చేసి అరకు లోయలో పండిస్తుంటారు. సో ఆ గింజలు యొక్క రకాలు వచ్చేసి అరాబికా, రోబస్టా, లిబిరియా, ఎక్సెల్సా అనేవి కాఫీ గింజల యొక్క రకాలు. కాఫీ గింజలు ఇండియాలో దొరికే. ఇక 134 ప్రశ్న, గడ్డికొట్ట అనేది ఏ ప్రాంతానికి చెందిన హిమాలయన్ డాగ్? గడ్డికొట్ట ఈజ్ ఎ బ్రీడ్ ఆఫ్ హిమాలయన్ డాగ్ ఫ్రమ్ విచ్ రీజన్ అంటే అది హిమాచల్ ప్రదేశ్ సంబంధించి ఈ యొక్క డాగ్ అండి, కొత్త డాగ్ అది. గడ్డికొట్ట అనేది అక్కడక్కడ అలా పిలుచుకుంటారు అది. ఇక 135 ప్రశ్న, ఇండియన్ పాంథర్ హౌండ్ అని దీనిని అంటారు. వాట్ ఈస్ ద ఇండియన్ పాంథర్ హౌండ్ నోన్ యాజ్ అంటే ముదుల్ హౌండ్. ఇందాక చెప్పుకున్నాం కదా, గడ్డి కొత్త హిమాచల్ ప్రదేశ్ తిరిగే ఆ అంచులో తిరిగే డాగ్. ఆ ముదుల్ హౌండ్ అన్న గడ్డి కొట్ట అన్న ఇండియన్ పాంథర్ హౌండ్ అన్న ఒకటే. బి ద రైట్ ఆన్సర్. 136 ప్రశ్న, గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ భాగస్వామ్యం ఎవరు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? హూ ఎస్టాబ్లిష్ ది గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ అండ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇటీవల ఏం జరిగాయి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగాయి. సో దానికి ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, అలానే తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, అలానే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా అశ్విని వైష్ణవ్ గారు, సెంట్రల్ రైల్వే మినిస్టర్ హాజరయ్యారు. సో ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది 2018లో ఈ గ్లోబల్ ప్లాస్టిక్ యాక్షన్ పార్ట్నర్షిప్ అనేది ఏర్పాటు చేసింది. అలానే అది ఏ ఇయర్లో ఏర్పాటు చేసిందంటే 2018లో. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 137వ ప్రశ్న, ఇన్కోయిస్ యొక్క పూర్తి నామం ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇన్కోయిస్? సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, దీని యొక్క అబ్రివేషన్ ఇటీవల వార్తల్లో నిలిచింది, అలానే ఎగ్జామ్స్లో కూడా అడిగారు. 138వ ప్రశ్న, వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ వన్ గాడ్ ఫర్ మ్యాన్కిన్ అన్నది ఎవరు? హూ షెడ్ వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ వన్ గాడ్ ఫర్ మ్యాన్కిన్ అంటే శ్రీ నారాయణ గురుగా చెప్పారు. సో మనకి ఇక్కడ బుక్స్ అడుగుతారు, లేకపోతే ఈ వాక్యం ఎవరు చెప్పారని అడుగుతారు, లేకపోతే కంట్రీస్ యొక్క కరెన్సీలు అడుగుతారు, లేకపోతే కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అడుగుతారు. సో లేకపోతే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇలా పేర్లతో కొన్ని పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లతో మనకి పిలుచుకుంటారు. ఇలాంటి రకమైన ప్రశ్నలు మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే ప్రశ్నలు. సో భారతదేశం యొక్క మొదటిసారిగా స్కూల్ని ఏర్పాటు చేసిన మహిళలు ఎవరు? భారతదేశంలో మొదటిసారిగా స్కూల్ని ఏర్పాటు చేసిన హూ ఆర్ ది ఫస్ట్ ఉమెన్ టు ఎస్టాబ్లిష్ స్కూల్స్ ఇన్ ఇండియా అంటే సావిత్రిబాయి ఫూలే అండ్ ఫాతిమా గారు ఇద్దరు ఏర్పాటు చేశారు. 140వ ప్రశ్న, కుంభమేళా జరిగే ప్రదేశాలను గుర్తించండి. ఐడెంటిఫై ద ప్లేసెస్ వేర్ ది కుంభమేళా ఈజ్ హెల్డ్. ఇటీవల కుంభమేళా అనేది హైలైట్గా నడిచింది కాబట్టి ఇండియాలో, వాటి ప్రశ్న వచ్చే అవకాశం. సో కుంభమేళా జరిగే ప్రదేశాలు ఏవంటే హరిద్వార్, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జాయిన్. 141వ ప్రశ్న, గురు గోవింద్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? ఆయన్ని ఇన్నోవా సిక్ గురువులు. వేర్ ఈజ్ గురు గోబింద్ సింగ్ జయంతి సెలబ్రేటెడ్ అండ్ హౌ మెనీ సిక్ గురుస్ వాజ్ హీ? సో ఆయన గురు గోవింద్ జయంతి అనేది మనకి 5వ జనవరిలో 5వ తేదీని జరుపుకుంటారండి. ఆయన 10వ సిక్ గురు. ఆయన పేరు మీద మనం గురు గోవింద్ జయంతి జరుపుకుంటాం. ఆయన 10వ సిక్ గురు. 142వ ప్రశ్న, భారతదేశ తీరరేఖ కోస్టల్ లైన్ మొత్తం పొడవు ఎంత? ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది? వాట్ ఇస్ ద టోటల్ కోస్టల్ లైన్ లెంత్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం భారతదేశం తీరరేఖ పొడవు మొత్తం వచ్చేసి 11,098 కిలోమీటర్లు. ఇది అప్డేటెడ్ డేటా 2023లో 2025లో ఇండియన్ గవర్నమెంట్ సర్వే చేయించి ఇండియా తీరరేఖ పొడవు అనేది మళ్ళీ మారాయి అని చెప్పి, కొన్ని ప్రదేశాల్లో బీచ్ అనేది కోతగూరు ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో సముద్రం వెనక్కి వెళ్ళి ఉంటుంది. కాబట్టి మళ్ళీ రీసర్వే చేయించి ఈ యొక్క డేటాని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. సో వాట్ ఇస్ ద టోటల్ కోస్టల్ లైన్ ఎంత ఆఫ్ ఇండియా అంటే 11,098 కిలోమీటర్లు. 143వ ప్రశ్న, భారతదేశంలో అత్యధిక తీరాన్ని కలిగిన ఉన్న 3 రాష్ట్రాలు ఏవి? విచ్ 3 ఇండియన్ స్టేట్స్ హ్యావ్ ది లాంగెస్ట్ కోస్టల్ లైన్ అంటే అది గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ స్థానంలో ఉండేది 974 కిలోమీటర్లతో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది 1053 కిలోమీటర్లతో 3వ స్థానంలో ఉంది. సో గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరుసగా. 144వ ప్రశ్న, భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగి ఉంది? మొత్తం ఎంత కిలోమీటర్ల పొడవు అంతా? సో ఇండియా షేర్స్ బార్డర్స్ విత్ హౌ మెనీ కంట్రీస్ అండ్ వాట్ ఈస్ ద టోటల్ లెంత్ అంటే
ఇండియా అనేది 7 దేశాలతో సరిహద్దును కలిగి ఉంటుంది. అలానే 15,106 కిలోమీటర్లతో ఇది విస్తరించి ఉంది. అలానే దీని కంటిన్యూస్గా 140 ప్రశ్నలు మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు ఎంత మరియు భారతదేశం అతి తక్కువ పొడవు సరిహద్దు కలిగిన దేశం ఏది? వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఇండియాస్ బార్డర్ విత్ బంగ్లాదేశ్? విచ్ కంట్రీ షేర్స్ ద షార్టెస్ట్ బార్డర్ విత్ ఇండియా? అంటే బంగ్లాదేశ్తో ఎక్కువగా ఎంత పొడవు సరిహద్దు కలిగి ఉందంటే 4,096 కిలోమీటర్లు. అలానే భారతదేశం అతి తక్కువ పొడవు సరిహద్దు కలిగిన దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ మీకు ఒకటే ప్రశ్న ఇస్తారు. కాకపోతే మీకు ఈ ప్రశ్న ఇలా ల్యాక్ చేస్తున్న చెప్పడం నాకు ఇష్టం ఉండదు. సో ఒకే ప్రశ్నలో 3 ప్రశ్నలు వస్తామని ఇలా చెప్పేస్తాను. సో మనకి మీరు ప్రశ్న చదివేటప్పుడు చాలా క్లియర్గా, ఎందుకు ఎగ్జామ్లో మనకి ఎక్కువగా తప్పులు చేసే ఏంటంటే ఇక్కడ ఏది కాదు ఏది నిజం అనేది చూస్తాం. కాకపోతే మనం అది చూడడం, అది ఏది నిజం ఏది కాదు అది ఎక్కువగా మనము ఈజ్ నాట్ అనేది మనం చూసుకోవాలి. అందులోనే మనకి మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి. తర్వాత ఆన్సర్కి వచ్చిన తర్వాత ఇదే పెట్టాను కదా అనుకుంటుంటాం మనం. సో బంగ్లాదేశ్ సరిహద్దు పొడవు ఎంతంటే 4,096 కిలోమీటర్లు. అలానే భారతదేశం తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏంటంటే అదే ఆఫ్ఘనిస్తాన్. 146వ ప్రశ్న. అరుణాచల్ ప్రదేశ్ ఎంత దేశాలతో సరిహద్దు పంచుకుంటుందంటే 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. చైనా, మయన్మార్, భూటాన్. ఇక 147వ ప్రశ్న. నేపాల్, చైనా, భూటాన్ ఈ దేశాలు భారతదేశంలో ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి? అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. 148వ ప్రశ్న. పశ్చిమ బెంగాల్ ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉందంటే నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్. లడఖ్ ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. అలానే 150వ ప్రశ్న. బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి అని మనకి అడుగుతారు. సో బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు వచ్చేసి అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, వెస్ట్ బెంగాల్. అలానే 151వ ప్రశ్న. చైనాతో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు ఏవి అంటే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. కామరాజర్ పోర్ట్ ఎక్కడ ఉందంటే ఎన్నోర్, తమిళనాడులో ఉంది, తమిళనాడు స్టేట్లో. 153వ ప్రశ్న. భారతదేశంలో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? ఎక్కువ పోర్ట్స్ ఉన్న రాష్ట్రం. సో భారతదేశంలో ఎక్కువ పోస్టులు ఏవి ఉన్నాయని మీరు కామెంట్లో తెలియజేయగలరు. ఇక్కడ అంతా రాంగు. సో ఎక్కువగా మనకి ఏ స్టేట్లో ఎక్కువగా పోర్ట్స్ ఉన్నాయనేది కామెంట్లో తెలియజేయగలరు. 154వ ప్రశ్న. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ సీ పోర్ట్ని అంటారు? క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే అరేబియన్ అంటే ఇది బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ అంటే ఈ రాష్ట్రంలో ఉంటుంది. సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే ఏంటంటే కొచ్చిన్, కేరళ. 155వ ప్రశ్న. దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడుంది మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? దీన్ దయాల్ పోర్ట్ అనేది ఏంటంటే మనం ఎక్కడ గుర్తు రావాలంటే గుజరాత్ స్టేట్ గుర్తు రావాలి. సో కాన్లా పోర్ట్ అంటారు. గుజరాత్లో ఉన్న మెయిన్ పోర్ట్స్ అంటే కాన్లా పోర్ట్ అండ్ ముంద్రా పోర్ట్. ముంద్రా పోర్ట్ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందంటే అదాని చేతుల్లో ఉన్నది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిని ప్రైవేటైజేషన్ చేస్తుంది. సో అలా అక్కడ ముంద్రా పోర్టు, ఇక్కడ ఏపీలో గంగవరం పోర్టు, మొత్తం అదాని చేతుల్లో. సో మనకి ఆ గుజరాత్ రాష్ట్రం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే భూపేంద్ర పటేల్. 150వ ప్రశ్న. భారతదేశంలో అత్యంత లోతైన సముద్ర పోర్ట్ ఏది మరియు ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు? సో భారతదేశంలో అత్యంత లోతైన సముద్ర పోర్ట్ ఏదంటే అది గంగవరం పోర్ట్ అండి. ప్రజెంట్ ఆ రాష్ట్ర గవర్నర్ అంటే ఏపీ గవర్నర్ గారు ఎస్ అబ్దుల్ నజీర్ గారు. 157వ ప్రశ్న. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు ఎక్కడ ఉంది? ఆసియాలో తొలి ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఎక్కడ ఉందంటే శ్యామ్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉందండి. అలానే ఆసియాలోని తొలి ప్రైవేట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఎక్కడ ఉందంటే అది గంగవరం పోర్ట్, ఏపీలో. ఇక 158వ ప్రశ్న చూద్దాం. సూడాన్ దేశ పార్లమెంట్ పేరేమిటి? రాజధాని మరియు కరెన్సీ ఏమిటి? సో సూడాన్ దేశ పార్లమెంట్ స్టాక్ జీకేలోకి వెళ్ళిపోద్ది. సో మనకి జీకేలో ఎందుకు నేను కరెంట్ అఫైర్స్ కమ్ జీకే ఎందుకు పెట్టానంటే మనకి ఏదైతే హెడ్లైన్స్గా వస్తుంటాయి న్యూస్లో, ఇటీవల సూడాన్ దేశము, సౌత్ సూడాను, ఉగాండా అండ్ సైప్రస్, అలానే ఫ్రాన్స్, జర్మనీ, మయన్మారు, ఇథియోపియా, బ్రెజిల్,
అండ్ పోలాండ్, పుపుయా న్యూగినియా, ఇలాంటి దేశాలన్నీ ఇదిగో ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఆ దేశాలకు సంబంధించిన కరెన్సీలు, క్యాపిటల్స్, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, ఛాన్సలర్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. సో సూడాన్ దేశ పార్లమెంటరీ నేమ్ ఏంటి సార్ అంటే నేషనల్ అసెంబ్లీ అంటారు. సో మరి దాని యొక్క రాజధాని ఏదంటే ఖర్తూమ్. అలానే దాని యొక్క కరెన్సీ ఏంటంటే సూడనీస్ పౌండ్. 159వ ప్రశ్న. అంగోలా, అల్జీరియా, మడగాస్కర్ దేశాల పార్లమెంట్ పేర్లు ఏమిటి? సో అంగోలా, అల్జీరియా, మడగాస్కర్ దేశాల యొక్క పార్లమెంట్ నేమ్ వచ్చేసి నేషనల్ అసెంబ్లీ అనేది అంగోలా. అల్జీరియా వచ్చేసి పీపుల్స్ నేషనల్ అసెంబ్లీ. అలానే మడగాస్కర్ దేశం పార్లమెంట్ నేమ్ వచ్చేసి నేషనల్ అసెంబ్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 160 ప్రశ్న. పీపుల్స్ అసెంబ్లీ అనే పేరుతో పార్లమెంట్ ఉన్న దేశాలు ఏవి? పీపుల్ అసెంబ్లీ అనేది ఏ దేశంలో ఉంటుందో మడగాస్కర్ అండ్ సిరియా ఇన్ ఈజిప్ట్. నెక్స్ట్ 160 ప్రశ్న. నేషనల్ కాంగ్రెస్ అని పార్లమెంటుకు పిలువబడే దేశాలు ఏవి? నేషనల్ కాంగ్రెస్ అని పార్లమెంట్ ఉన్న దేశాలు ఏవంటే బ్రెజిల్ అండ్ చిలీ. ఇక 162వ ప్రశ్న. ఆస్ట్రేలియా పార్లమెంట్ పేరు ఏమిటి మరియు 14 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం ఏది? ఆస్ట్రేలియా పార్లమెంట్ నేమ్ వచ్చేసి ఫెడరల్ పార్లమెంట్ అంటారండి. ఇటీవల 14 లోపల పిల్లలకి ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం చేసిందంటే సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. 163వ ప్రశ్న. సో ఇక్కడ బ్యాన్ చేసింది వచ్చింది కాబట్టి మనకి ఇటీవల స్వయం సంపర్కలింగ సంబంధించి స్వలింగ వివాహాలకు సంబంధించి చట్టబద్ధం లీగల్ చేసిన దేశం ఏదంటే థాయిలాండ్. అలానే రైట్ టు అబోర్షన్, సో గర్భధారణ అనేది అబోర్షన్ అనేది రాజ్యాంగబద్ధంగా చేసిన దేశం ఏదంటే ఫ్రాన్స్ దేశం. 163వ ప్రశ్న చూద్దాం. ఫెడరల్ అసెంబ్లీ అనే పేరు గల పార్లమెంట్ ఏ దేశంలో ఉంది? ఆ దేశ రాజధాని ఏంటంటే ఫెడరల్ అసెంబ్లీ అనే దేశంలో పార్లమెంట్ యొక్క నేమే స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లో యొక్క రాజధాని ఏంటంటే బెర్న్. అలానే స్విట్జర్లాండ్ ఏ రకమైన గవర్నమెంట్ ఉందంటే డైరెక్టివ్ డెమోక్రసీ ఉంటుంది. 164వ ప్రశ్న. జపాన్లో గల పార్లమెంట్ పేరు ఏంటంటే జపాన్ డైట్ అంటారు. అలానే గార్డియన్ అనేది ఏ దేశం మధ్య ఉన్న సైనిక సంబంధాలు అంటే ఇండియా అండ్ జపాన్. 165వ ప్రశ్న. బంగ్లాదేశ్తో పార్లమెంట్ పేరేంటి మరియు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? బంగ్లాదేశ్ యొక్క పార్లమెంట్ ఏమొచ్చింది జాతీయ సంసద్ అంటారండి. ఎప్పుడు వచ్చిందంటే 1971లో స్వతంత్రం వచ్చింది వాళ్ళకి. ఇండోనేషియా పార్లమెంట్ పేరేంటి మరియు కరెన్సీ మరియు రాజధాని? ఇండోనేషియా పార్లమెంటు నేమ్ వచ్చేసి పీపుల్ కన్సల్టేటివ్ అసెంబ్లీ అండ్ దాని యొక్క కరెన్సీ వచ్చేసి రూపియా అండ్ క్యాపిటల్ వచ్చేసి జకర్తా. 165వ ప్రశ్న. ఇజ్రాయెల్లో గల పార్లమెంట్ పేరు ఆవిర్భావ దినోత్సవం కరెన్సీ ఏంటి? ఇజ్రాయెల్ యొక్క పార్లమెంట్ నేమ్ వచ్చేసి నీషెట్ అంటారండి. అలానే ఇది ఎప్పుడు వచ్చింది? 1948లో ఏర్పడింది. అలానే షీకిల్ అనేది దాని యొక్క కరెన్సీ. పాలస్తీనా దేశం రాజధాని మరియు కరెన్సీ ఏంటంటే పాలస్తీనా యొక్క కరెన్సీ వచ్చేసి పౌండ్. అలానే దాని యొక్క రాజధాని రామల్లా. ఇక 169వ ప్రశ్న. బాల్డ్ ఈగల్ అనేది ఏ దేశం యొక్క అధికార చిహ్నం? ఇటీవల యునైటెడ్ నేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క నేషనల్ సింబల్ అనేది వచ్చేసి ఈగల్, బాల్డ్ ఈగల్ అనేది పెట్టుకున్నారండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 170వ ప్రశ్న. కింది వాటిలో సింహం అధికార చిహ్నంగా ఉన్న దేశాలను గుర్తించండి. ఐడెంటిఫై కంట్రీస్ విత్ ద లయన్ యాజ్ దేర్ నేషనల్ సింబల్. లయన్ అనేది నేషనల్ సింబల్ ఉన్న దేశాలు ఏవంటే స్వీడన్, బ్రిటన్ అండ్ డెన్మార్క్. ఇక్కడ మార్క్ ఉంది తప్పు, డెన్మార్క్. ఇక 171వ ప్రశ్న. కలరియపయట్టు ఏ రాష్ట్రం చెందిన మార్షల్ ఆర్ట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. కలరియపట్టు ఈజ్ ఎ మార్షల్ ఆర్ట్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్ అంటే కేరళ స్టేట్. సో కేరళ స్టేట్ కోసం ప్రీవియస్ క్లాస్ చాలా డీటెయిల్గా చెప్పాను. ఎవరైతే చూడపోంటారో కింద డిస్క్రిప్షన్లో మీరు చూడవచ్చు. సో 172 ప్రశ్న. కలరియపట్టులో స్టేజెస్ ఏం గుర్తుందంటే
మైపయొట్టు, కోల్తారి, అంగతారి, వేరంకాయ్ దాని యొక్క స్టేజెస్. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ కోర్ట్ ఎక్కడ ఉంది? ఇటీవల ఏ రాష్ట్రం ఏ అయినా ఒక సబ్జెక్ట్ చేసిందంటే ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ కోర్ట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసిందంటే కేరళలో. ఏదైతే చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి కదా దానికి సంబంధించి 24/7 నడిచే కోర్టును కేరళ స్టేట్లో ఏర్పాటు చేశారండి. అలానే ఇటీవల 7 నుంచి 10 క్లాస్ పిల్లలకి మేము ఏఐని ఒక సబ్జెక్ట్గా పెడతాము అని చెప్పి కేరళ స్టేట్ నుంచి చెప్పుకుంది. అలానే 174వ ప్రశ్న. పరాక్రమ్ దివస్ ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారంటే సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం జరుపుకుంటారండి. అలానే ఆయన ఎప్పుడు జన్మించారంటే జనవరి 23, 1897లో. అలానే దీనికి రిలేటెడ్గా పరాక్రమ్ దివస్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించిందంటే 2021. 170వ ప్రశ్న. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ రాజధాని ఏమిటి మరియు ఇది ఎప్పుడు ఏర్పడింది? సో ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ రాజధాని వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. అలానే ఎప్పుడు ఏర్పడింది అంటే 1962. దీనికోసం ఎందుకు సార్ చదవాలంటే మనకి ప్రవాస భారతీయ దివాస్ జనవరి 8 and 9 తేదీల్లో భువనేశ్వర్లో జరిగింది ప్రవాసీ భారతీయ దివాస్ అనేది. సో దానికి వర్చువల్గా హాజరైన అంటే ట్రినిడాడ్ టొబాగో దేశ వాళ్ళు దీనికి హాజరయ్యారు. అలానే 177వ ప్రశ్న. మెసొపొటేమియా దేశాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు? ఆ దేశంలో వేగంగా నడిచే రైలు ఏంటి? మెసొపొటేమియా అంటే ఇరాక్ దేశాన్ని మెసొపొటేమియా అని చెప్పుకుంటారు. అలానే ఆ దేశంలో వేగంగా నడిచే ఎక్స్ప్రెస్ ఏదంటే బగ్దాద్ ఎక్స్ప్రెస్. ఇటీవల ఇది ట్రెండింగ్లో ఉంది. 178వ ప్రశ్న. సిఎం అనే దేశాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే సిఎం అని థాయిలాండ్. ఫార్మోసా అనే దేశాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారంటే తైవాన్. అలానే ఇథియోపియా దేశానికి పూర్వంలో ఏమని పిలిచేవారంటే అబిషీనియా అని పిలుచుకునేవారు. అలానే 181వ ప్రశ్న. కింది వారిలో బంగ్లాదేశ్ జాతిపిత గుర్తించండి. ఐడెంటిఫై ద ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అమాంగ్ ది ఫాలోయింగ్. కొన్ని ప్రశ్నలు మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీ టైం దృష్టిలో పెట్టుకుని నేను ఫాస్ట్గా చెప్తుంటాను. నేను నా టైం దృష్టిలో పెట్టుకుని కూడా చెప్తున్నాను. 181వ ప్రశ్న. కింది వారిలో బంగ్లాదేశ్ జాతిపిత ఎవరంటే బంగబంధు ముజిబ్ ఔర్ రెహమాన్. సో ఇటీవల ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈ ట్యాగ్ లైన్ బంగ్లాదేశ్లో పొలిటికల్ క్రైసిస్ అని బట్టి ఇప్పుడు ఉన్న తాత్కాల అధ్యక్షుడు ఆయన నేమ్ ట్యాగ్ని తీసివేశారు. 182వ ప్రశ్న. ఇండోనేషియా ఫాదర్ ఎవరు అంటే సుకర్ణో. అలానే సోమ్యన్ బొలివర్ ఏ దేశాలకు జాతిపితగా ఉన్నారని అడుగుతారు మనకి. సో వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్ అండ్ పేరు. అండ్ తైవాన్, ఇజ్రాయెల్ దేశాల యొక్క జాతిపితలు ఎవరు అని అడుగుతారు మనకి. తైవాన్, ఇజ్రాయెల్ దేశాల యొక్క జాతిపితలు వచ్చేసి తైవాన్ వచ్చేసి సున్ యట్ సెన్ అండ్ ఇజ్రాయెల్ వచ్చేటప్పటికి డేవిడ్ బెన్ గూరియన్. అండ్ 185వ ప్రశ్న. పాలస్తీనా యొక్క జాతిపిత ఎవరని అడుగుతారు మనకి. సో యస్సర్ అరాఫత్. 186వ ప్రశ్న. మోడర్న్ జెనెటిక్ చెప్పింది ఎవరంటే గిగర్ మండెల్. 187వ ప్రశ్న. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఏ దేశాన్ని అంటారు? ఆ దేశం రాజధాని మరియు కరెన్సీ ఏమిటి? ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఏ దేశాన్ని అంటారంటే ఫిన్లాండ్ దేశాన్ని అంటారు. సో ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని ఏదంటే హెల్సింకి. అండ్ ఫిన్లాండ్ దేశం యొక్క కరెన్సీ అంటే యూరో. సో ఫిన్లాండ్ ఎందుకు సార్ అంటే ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ అండ్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 స్థానంలో ఉన్న కంట్రీ ఏంటంటే అది ఫిన్లాండ్ కంట్రీ. అలానే ఫిన్లాండ్ ఎందుకు సార్ నేర్చుకోవాలంటే మనకి 3 years ఉండేటప్పుడు మనకి స్కూల్లో వేస్తారు. సో ఆ స్కూల్లో పేరెంట్స్ ఆడుకునే టైంలో ఫ్యామిలీతో ఉండే టైంలో హాస్టల్స్లో అన్నీ వేస్తున్నారు. కాకపోతే ఫిన్లాండ్ దేశంలో ఏం చేస్తారంటే 7 సంవత్సరాల వరకు ఎటువంటి స్కూల్ ఉండదు. ఓన్లీ ఇంటికాడే అసలు ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, వాళ్ళకు లైఫ్ అంటే ఏంటి తెలిసే విధంగా ఉండేటప్పుడు అప్పుడు స్కూల్లో చేస్తారు. అప్పుడు కూడా మన ఇండియాలో ఏంటి 100 మంది 100 రకాల ఆలోచనలు ఉంటాయి. కాకపోతే 100 మంది తెచ్చి ఒకే ఎడ్యుకేషన్ ఇస్తారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆ పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్ అనేది ఆ ఇంట్రెస్ట్ మీదే వాడికి ఎడ్యుకేషన్ ఉంటుంది. అలానే మనకి సాయంత్రం వేళలో డ్రిల్ ఇచ్చిన తర్వాత పిల్లల్ని ఆడుకుంటారు. సో పిల్లల్ని ఆడుకునే ఉండే టైంలో ఈ టీచర్స్ అనేది చదువుకుంటారు. సో అలాంటి ఫిన్లాండ్ కంట్రీ అందుకోసం టాప్లో ఉంది ఎడ్యుకేషన్లో. 108వ ప్రశ్న. ఏ దేశంలో వరుసగా 20 రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తల్లిదండ్రులను జైల్లో పెడతారు? ఆ దేశ రాజధాని మరి కరెన్సీ. సో మనకి ఇటీవల చట్టాలకు పుట్టినీళ్ళు ఏంటి అంటే కఠిన చట్టాలకు పుట్టినీళ్ళు అంటే అది మొహమాటం లేకుండా చెప్పొచ్చు.
సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఇటీవల ఏం చేశారని చట్టము, ఒక పిల్లవాడు కంటిన్యూస్లీ 20 రోజులు కన్జక్యూటివ్ డేస్లో స్కూల్కి వెళ్ళకపోయినది ఆ తల్లిదండ్రులను జైల్లో పెడతారని చట్టం తెచ్చింది ఎవరండి? సౌదీ అరేబియా. అండ్ సౌదీ అరేబియా యొక్క రాజధాని అంటే రియాద్, అలానే దాని యొక్క కరెన్సీ అంటే సౌదీ రియాల్. 189వ ప్రశ్న, ల్యాండ్ ఆఫ్ కేక్స్, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియన్ అని ఏ దేశాలు అంటారంటే స్కాట్లాండ్ అండ్ బెంగళూరు. ప్రపంచ ఇక్కడ దేశం అంటే స్కాట్లాండ్ అండ్ సిటీ ఇండియాలో అంటే బెంగళూరు చెప్పుకుంటాం. 190వ ప్రశ్న, ప్రపంచంలో బ్లూ రివర్ అని ఏ నదిని అంటారు? ఆ నది ఏ దేశంలో ఉంది? బ్లూ రివర్ అనేది యాంగ్చి చైనాలో ఉంది. అండ్ 191 ప్రశ్న, ఇండియన్ రైన్ నది అని ఏ నదిని అంటారు? ఆ నది పుట్టిన స్థలం ఏమిటి? విచ్ రివర్ ఈజ్ కాల్డ్ ఇండియన్ రైన్? వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్? ఇండియన్ రైన్ నది అనేది ఏ నదిని అంటారంటే గోదావరి నది. దాని పుట్టిన స్థలం ఏంటంటే త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. 192వ ప్రశ్న, గోదావరి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ రైన్ నది ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇండియన్ రైన్ నది అంటే దేశంలో ఉధృతంగా ప్రవహించే నదిని రైన్ నది అని చెప్పుకుంటాం, అది గోదావరి నది. అలానే 193వ ప్రశ్న, గంగా నది ఎక్కడ పుట్టింది మరియు ఏ రాష్ట్రాలు ప్రవహిస్తుంది? గంగా నది గంగోత్రి పుట్టిందంటే ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. అలానే 194వ ప్రశ్న, సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండ్ సిటీ ఆఫ్ స్టీల్ అని ఏ నగరం అంటారు? సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటే ముంబై అండ్ సిటీ ఆఫ్ స్టీల్ అంటే జంషెడ్పూర్, జార్ఖండ్. 195వ ప్రశ్న, సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఏ నగరాన్ని అంటారు? ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ఎంత ఉన్నాయి? సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అనేది చెన్నై, తమిళనాడు రాష్ట్రం అంటారు. ఆ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్స్ వచ్చేసి 234. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్కి ఆ స్టేట్ గవర్నమెంట్ పడట్లేదు కాబట్టి వాటి మీద మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 190వ ప్రశ్న, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు సిటీ ఆఫ్ రోజెస్ అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు? సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఉత్తరాఖండ్ అంటారు, అలానే సిటీ ఆఫ్ రోజెస్ అని బెంగళూరు అంటారు. ఇక 198వ ప్రశ్న, సొర ఆఫ్ విజయవాడగా ప్రసిద్ధి పొందిన వాగు ఏదంటే ఇటీవల విజయవాడలో వర్షాలు వచ్చి విజయవాడ సిటీ అనేది మునిగిపోవడం జరిగిందండి. సో దానికి కారణమైన వాగు పేరే వచ్చేసి బుడమేరు వాగు. సో దీనిపడి రిటర్నింగ్ వాల్ అనేది ఇటీవల న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిటర్నింగ్ వాల్ అనేది కట్టాలని వాళ్ళు చెప్తున్నారు. సో బుడమేరు వాగు. సో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అనగా ఏ రాష్ట్రం మరియు ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ మరియు ముఖ్యమంత్రి ఎవరు? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే మనం పంజాబ్ గుర్తుకు రావాలండి. అలానే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్ అండ్ ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి భగవంత్ మాన్, ఆప్ పార్టీ. ఇక్కడ 199వ ప్రశ్న, కీ టు ది సౌత్ అనే ట్యాగ్ను ఏ రాష్ట్రానికి ఇస్తారు? కీ టు ది సౌత్ అనేది మనకి ఒక్కొక్క బుక్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో తమిళనాడు ఉంటుంది. సో ఈ రెంట్లో ఏదో ఒకటి మీ ఎగ్జామ్లో ఏది ఉంటే అది పెడతారు. అలానే 200వ ప్రశ్న, షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ మరియు షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? సో షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అనేది బ్రెజిల్ దేశాన్ని అంటారు అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది ఉత్తరప్రదేశ్. సో మనం ఒక ప్రశ్న చూసేటప్పుడు ఆ ప్రశ్న నుంచి దాని రిలేటెడ్గా 5-6 ప్రశ్నలు చూశాను. అందుకోసమని మీకు ఎగ్జామ్లో ఒక ప్రశ్న ఇస్తారండి, ఇలా 2 ప్రశ్నలు ఎవరు మీకు కలిపి మీకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను చెప్పాను. సో ఇవ్వండి మన యొక్క క్లాసు. సో మేము క్లాస్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఉన్నది ఈరోజు. సో ఎందుకంటే మీకు టైం అనేది ఎక్కడైతే ఇంపార్టెంట్ అవసరం అవుతుందో అక్కడ నేను వివరిస్తాను. అవసరం లేని చోట డైరెక్ట్ బిట్స్ అనేది మీరు గుర్తుంచుకుంటారు కాబట్టి. సో ఈ యొక్క 100 ప్రశ్నలు అనేది మనం మాట్లాడుకోవడం, మరో క్లాసులో 201 నుంచి 300 ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం. సో క్లాస్ ఎలా ఉందని కామెంట్లో తెలియజేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.